స్టూడెంట్స్ ఈరోజు మనతో పాటు ఉన్నాడు. మేము 2017లో ఆస్ట్రేలియాకి ప్రాసెస్ చేసిన చుక్కా రవీందర్, మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్కి సెంట్రల్ క్వీన్స్లాండ్ యూనివర్సిటీస్కి తను వెళ్ళాడప్పుడు రిటర్న్ టు ఇండియా విత్ పర్మనెంట్ రెసిడెన్సీ. సో ఈరోజు తన ఎక్స్పీరియన్సెస్, తన స్టడీ ఎక్స్పీరియన్సెస్ కానీ, వర్క్ ఎక్స్పీరియన్స్, పర్మనెంట్ రెసిడెన్సీ పాత్వేస్, తన జర్నీ అంతా ఈరోజు ఎట్లా సాగిందో చూద్దాం ఫర్ ద లాస్ట్ 7 years నుంచి. హలో రవి, గుడ్ ఈవినింగ్. హాయ్ నాగేంద్ర, గుడ్ ఈవినింగ్. యా రవి, బిఫోర్ బేసిక్ నుంచి బిగిన్ చేద్దాం. ఆస్ట్రేలియాకి వెళ్ళడానికి దెన్ ఏం మోటివేట్ చేసింది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి ఆ కంట్రీని? యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచే విదేశాల్లో చదవడం చాలా ఇష్టం, కోరిక ఉండే, బలంగా ఉండే. సో అది దాని ప్రకారం ఇక నేను అట్లా ప్రొసీడ్ అయిపోయాను. అట్లా స్టార్ట్ చేసి కొన్ని కంట్రీస్ చూజ్ చేసుకున్నాను. అందులోకి వెళ్ళి మెయిన్ గా వచ్చేసి నేను ఫైనల్లీ చూజ్ చేసుకున్న కంట్రీ ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఎందుకంటే నేను కంపేర్ చేసుకున్నా యుఎస్, యూకే, న్యూజిలాండ్, ఇలా కొన్ని కంట్రీస్ కంపేర్ చేసుకున్నాను. సో వాటన్నిటిలో నాకు ఆస్ట్రేలియా బెటర్ అనిపించింది. ఎందుకంటే అక్కడున్న ఎన్విరాన్మెంట్ కానీ, కల్చర్ కానీ, అండ్ ఆల్సో వే ఆఫ్ టీచింగ్, ప్రొఫెషనల్ స్కిల్స్ కానీ ఇలాంటి, దాంతోపాటు మన పర్మనెంట్ అక్కడే సెటిల్ కావడానికి చూసిన అవకాశాలు వీటితో పోలిస్తే ఆస్ట్రేలియా ఎక్కువ కనిపించింది. ఓకే, సో ముందే మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఓకే, సో స్టడీస్ గానీ, వర్క్ గానీ, సెటిల్మెంట్ విషయాలు ఇక్కడ కొంచెం రీసెర్చ్ చూసుకొని. ఓకే, సో సెంట్రల్ క్వీన్స్లాండ్ లో మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ వెళ్ళారు కదా రవి. ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చే స్టూడెంట్స్ కి బేస్కి వచ్చే డౌట్ ఏంటి అని అంటే టీచింగ్ స్టాండర్డ్స్. ఇక్కడ మనకు రెగ్యులర్ గా బీటెక్ కానీ, డిగ్రీ కానీ మనకు రెగ్యులర్ గా ఒక 3 to 4 months మనకు టీచింగ్ ఉండి దాని తర్వాత ఎగ్జామ్స్ అనేవి పెడుతుంటారు. సో ఈ టీచింగ్ ప్యాటర్న్స్ ఎట్లా ఉంటాయి? కాలేజ్కి ఎన్ని డేస్ వెళ్ళాలి, లేకపోతే ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారు? సో వాళ్ళ అసెస్మెంట్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి? అదొక్కసారి మీ యూనివర్సిటీ షేర్ చేసుకుంటారు. షూర్, డెఫినెట్లీ. అక్కడ ఎట్లా ఉంటుందంటే నాగేంద్ర, ఫస్ట్ మనకి సెమిస్టర్ వైజ్ గా ఉంటాయి. సేమ్ ఇక్కడ లాగే సెమిస్టర్ వైజ్ లో మనకి 40 marks మనకి బేసిక్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో 60 marks ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఓకే, సో మన 40 marks వచ్చేసి మనం మొత్తం వాళ్ళు ఇచ్చి కొన్ని టాపిక్స్ ఇస్తారు. ఆ టాపిక్స్ పైన మనం రీసెర్చ్ చేసి దానిపైన మనం అవుట్పుట్ ఇవ్వాల్సి వస్తుంది. సో వాళ్ళు ఇచ్చిన టాపిక్స్ ని బట్టి. సో అందరూ మనం ఒకసారి అది కాలేజ్లో సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చేసి ప్లాగరిజం అనేది చెక్ చేస్తారు. సో మనం ఇది గూగుల్లో చూసి రాసామా, లేకుంటే వేరే వాళ్ళకి కాపీ కొట్టామని చెప్పేసి మనకు ఆన్లైన్ లో మొత్తం ప్లాగరిజం చెక్ చేస్తారు. వాళ్ళకి కాలేజ్ వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్ లోనే అందులో చెక్ చేసి చూస్తారు. సో దాన్ని అందులో వచ్చిన మనం రాసిన మ్యాటర్ ప్లస్ అందులో వచ్చిన ప్లాగరిజం బట్టి దాన్ని బట్టి మనకు మార్క్స్ అనేవి అవార్డ్స్ ఇస్తారు. ఓకే, సో అందులో ఎక్కువ వచ్చేసి ప్లాగరిజం వస్తే నువ్వు కాపీ కొట్టినట్టు చేసి నీకు మార్క్స్ ఇవ్వరు. సో డైరెక్ట్ ఫెయిల్ చేసేస్తారు. నీకు మళ్ళీ ఆపర్చునిటీ అంటే అలాంటివి ఏమీ ఉండవు. సో ఎట్ ద టైం ఫస్ట్ టైం మనం వచ్చేసి కేర్ఫుల్ గా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఓకే, మన ఓన్ వర్డ్స్ లో రాయాల్సి ఉంటుంది. అవి ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి ఇలా ఉంటుంది. నో నీడ్ టు వరీ అబౌట్ అకౌంటింగ్. సో బికాస్ సొల్యూషన్ ఇస్ సేమ్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. సో అది ఎగ్జామ్ వచ్చేసి అవుట్పుట్ వచ్చి మళ్ళీ లాస్ట్ 60 marks కి వచ్చేసి సో ఫైనల్ ఎగ్జామ్ సేమ్ మనలాగే ఉంటాయి. ఎగ్జామ్ పేపర్ ఇచ్చి అందులో షీట్ లో రాయమని చెప్పేసి అంటారు మనకి. ఓకే, పెన్ అండ్ పేపర్ బేస్డ్. ఓకే, సో అంటే మొత్తం ఎగ్జామ్స్ అన్ని పెన్ అండ్ పేపర్ బేస్డ్ టెస్టా, లేకపోతే కొన్ని ఎగ్జామ్స్ ఆన్లైన్ అట్లా ఏమన్నా పెట్టేదా? సో మాకు అప్పుడు ఉన్న ప్రకారం అయితే మొత్తం పెన్నుతో రాసేవాళ్ళం మేము. సో లాస్ట్ 2 years తర్వాత కోవిడ్ వచ్చింది. ఆ కోవిడ్ లో వచ్చేసి అప్పుడు అందరికి ఆన్లైన్ లో ఎగ్జామ్ రాసేసారు వాళ్ళు. ఆన్లైన్ కి మారిపోయింది. ఓకే ఓకే, సో ఇప్పుడు గ్రేడింగ్ సిస్టమ్ కానీ, లేకపోతే మీకు ఎస్పెషల్లీ మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ అనే కోర్స్ కి అప్పుడు మీరు వెళ్ళినప్పుడు ఇది లాంగ్ టర్మ్ షార్ట్ స్కిల్ షార్టేజ్ లిస్ట్ లో కూడా ఉండే అప్పుడు ప్రోగ్రామ్. సో మీకేం ఛాలెంజెస్ ఉండే? ఎందుకంటే మీరు దగ్గరగా ఇక్కడ ఒక 16 years ఆఫ్ ఎడ్యుకేషన్ త్రూ అవుట్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో చదువుకొని వెళ్ళారు. సో ఆస్ట్రేలియా ఎడ్యుకేషన్ ని మీరు ఎంత త్వరగా అడాప్ట్ చేసుకున్నారు? అంటే అడాప్ట్ చేసుకునేటప్పుడు మీకు ఏమేమి ఛాలెంజెస్ వచ్చినాయి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ కి అక్కడ ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది నాగేంద్ర. ఎందుకంటే ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్ కానీ ఉన్న చుట్టూ పర్సన్స్ కానీ కొంచెం మనకి ఈజీ ఉంటుంది. సో ఒకటేసారి అక్కడికి వెళ్ళి అడాప్ట్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది మనకి. సో అట్లాంటి అప్పుడు ఏం చేసామంటే అక్కడ మనకు రూమ్ కానీ, లేకుంటే మన కాలేజ్ డైలీ అప్ అండ్ డౌన్ కానీ, ఇలాంటి కొన్ని ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ట్రాన్స్పోర్టేషన్ కానీ. సో
అక్కడ మెయిన్ వచ్చేసి మనకు హౌసింగ్ క్రైసిస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, రూమ్స్ దొరకడం అది. ఓకే, సో మీరు ఉండేది ఎక్కడ ఉంటారు అవి? మెల్బోర్న్ లోనే? మెల్బోర్న్ లోనే. నా ఎడ్యుకేషన్ మొత్తం వచ్చేసి మెల్బోర్న్ లోనే కంప్లీట్ చేశాను. మెల్బోర్న్ లోనే. రూమ్ రెంట్ ఎంత ఉంటుండే? రూమ్ రెంట్ వచ్చేసి లైక్ పర్ మంత్ వచ్చేసి $500 ఉంటుండే. ఓకే, ఇంక్లూడింగ్ ఇంటర్నెట్, గ్రాసరీస్ అన్ని కలిపి, లేకపోతే ఓన్లీ రూమ్ రెంట్ వచ్చేసి? ఓన్లీ రూమ్ రెంట్. ఎంత మంది ఉండేవాళ్ళు మీరు ఫ్రెండ్స్? మేము వచ్చేసి అప్పుడు 4 members ఉండేవాళ్ళు, 4 to 5 members ఉండేవాళ్ళం. ఓకే ఓకే, సో అందరు కలిపి అరౌండ్ $2,500 పర్ మంత్ రెంట్ వచ్చేసి అట్లా ఉంటుంది. మళ్ళీ గ్రాసరీస్ సపరేట్? గ్రాసరీస్ అండ్ బిల్ సపరేట్ ఎక్స్క్లూడింగ్. ఓకే ఓకే. ఇప్పుడు ఇక చాలా పెరిగినాయి. ఇప్పుడు నేను అది ఒక 4 years బ్యాక్ అని చెప్పింది ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కొంచెం ఎక్స్పెన్సివ్ అని పెరుగుతున్నాయి ఇప్పుడు. ఓకే ఓకే. ట్రాన్స్పోర్టేషన్ వచ్చేసి డైలీ అప్పుడు బస్కి వెళ్ళే వాళ్ళం. సో బస్ ఒక టైం అంటే కాలేజ్ మార్నింగ్ వచ్చేసి నాకు లైక్ వీక్లీ 3 days అట్లా ఉంటుండే. ఈ క్లాసెస్ కూడా ఇక్కడ ఒకటి మన ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, క్లాసెస్ వచ్చేసి మనకు బిఫోర్ క్లాస్ స్టార్ట్ అయ్యే ముందు కాలేజ్ వాళ్ళు మనకు ఇస్తారు, ఛాన్సెస్ ఇస్తారు. ఈ రోజు క్లాసెస్ ఉన్నాయి, సో మనం అది చూజ్ చేసుకోవాలి. ఒకటే రోజు వీక్లీ డైలీ ఒక క్లాస్ అటెండ్ కావాలా, లేకుంటే 2 classes 3 classes అని చెప్పేసి వాళ్ళు స్కెడ్యూల్ రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ వెళ్ళి మనం ఒకే రోజు 3 subjects అట్లా అటెండ్ అయ్యేట్లు చూసుకోవచ్చు, ఒక రోజు 2 subjects అట్లా చూజ్ చేసుకోవచ్చు, ఒక రోజు ఒకే సబ్జెక్ట్ అట్లా చూజ్ చేసుకోవచ్చు. ఓకే. సో నేను అప్పుడు ఏం చేశానంటే లైక్ 3 days లో కంప్లీట్ అయ్యేటట్టు టూ days లో కంప్లీట్ అయ్యేది చూసుకునేవాడిని. ఓకే ఓకే. పార్ట్ టైం ఆపర్చునిటీస్ బాగానే ఉంటున్నారు అవి. అంటే మీరు అప్పుడు వెళ్ళినప్పుడు 3 days కాలేజ్కి వెళ్ళేవారు కదా, ఇంకొక 3 days లో పార్ట్ టైం అది సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు ఏమైనా డిఫికల్టీస్ ఏమైనా ఉండేనా? పార్ట్ టైం చేసేప్పుడు కొంచెం నాకు తెలిసిన ప్రకారం అయితే ఏ కంట్రీకి వెళ్ళినా కానీ పార్ట్ టైం కొంచెం కష్టం అవుతుంది. సో ఆస్ట్రేలియా కూడా నేను కొంచెం కొన్ని రోజులు ఛాలెంజ్ ఫేస్ చేశాను పార్ట్ టైం గురించి. ఓకే, ఎన్ని నెలలు వెళ్ళిన తర్వాత? నాకు అట్లీస్ట్ మినిమం 2 months పట్టింది. 2 months తర్వాత నేను పార్ట్ టైం లైక్ ఫైండ్ చేశాను. ఓకే, అంటే ఓన్లీ మెల్బోర్న్ లాంటి సిటీస్ లోనే అట్లాంటి ప్రాబ్లం ఉందా, లేకపోతే లైక్ బ్రిస్బెన్ కానీ, పెర్త్ కానీ, లేకపోతే అట్లాంటి సిటీస్ లో ఏమైనా కొంచెం ఈజీ యాక్సెస్ ఏమైనా దొరికిందా? లైక్ మనకు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లైక్ త్రూ రిఫరెన్స్ వెళ్తే మనకి జాబ్స్ అనేది పార్ట్ టైం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మనం. ఓకే, త్రూ రిఫరెన్స్ అనేది మనకు ఒకటి ఉంటే చాలా బెటర్. అది ఒకటి. సో ఇక్కడికి వెళ్ళే స్టూడెంట్స్ కొంచెం మంచి సర్కిల్లో వాళ్ళు ఉంటే కలిగితే పార్ట్ టైమ్స్ అనేవి త్వరగా దొరుకుతాయి. మన ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో మనం ఈజీగా పార్ట్ టైం చూస్ చేసుకోవచ్చు. లైక్ మనకు ఈజీగా దొరికిపోతుంది అక్కడ. ఓకే, మీ కోర్స్ డ్యూరేషన్ ఎంత ఉండే రవి? 2 years 1.5 years? నా కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 2 years ఉండే. ఓకే, సో 2 years లోనే ఫినిష్ చేసినావా, లేకపోతే ఒక 1.5 year లో ఫినిష్ చేసుకోవడానికి ఏమైనా ఛాన్స్ ఉండేనా, లైక్ యూఎస్ఏ లాగా? అట్లా అట్లా ఫినిష్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ లైక్ మనకు ఫర్దర్ గా మనం వర్క్ స్టే చేసుకోవాలనుకుంటే అక్కడ ఒక కండిషన్ ఉంటుంది మనకి. ఏంటి అంటే మనం ఫర్దర్ గా వర్క్ వీసా చూసుకోవాలనుకుంటే మినిమం 18 months కోర్స్ అనేది ఉండాలి మనకి. ఓకే, మినిమం 18 months కోర్స్ అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. ఒకవేళ బిఫోర్ 18 months ఆ కోర్స్ కంటే తక్కువ చేసామనుకోండి, మనకు వర్క్ వీసా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. ఓకే, మినిమం అయితే 18 months అయితే కంపల్సరీ చదువుకోవాలి మనకు వచ్చిన దాంట్లో కూడా మినిమం. అట్లాగే దాంతో పాటు మినిమం క్రెడిట్స్ అనేది మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీరు వెళ్ళింది రవి మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ వెళ్ళారు. మీరు చదువుకున్న సబ్జెక్టులు కొన్ని ఇండియాలో చదువుకున్నారు, కొన్ని సబ్జెక్టులు ఆస్ట్రేలియాలో మాస్టర్స్ లో కూడా పార్ట్ అయ్యి ఉంటే, ఇన్ కేస్ ఒకవేళ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ నేను ఇండియాలోనే చదువుకున్నాను, బట్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ నాకు అవసరం లేదు, దీన్ని రిమూవ్ చేయండి అని చెప్పేసి అట్లా తీసుకునే ఆప్షన్ ఏమైనా ఉంటుంది ఆస్ట్రేలియాలో? ఎస్, ఇది చాలా మందికి తెలియదు. ఇది ఆప్షన్ ఆస్ట్రేలియా ఒక చాలా మంచి ఆప్షన్. ఇది ఎట్లా అంటే దీన్ని RPL అని చెప్పేసి అంటాం. RPL రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్. రికగ్నిషన్ ఆఫ్ ప్రియర్ లెర్నింగ్ అంటే మనం ముందు చదువుకున్న సబ్జెక్ట్ ని అక్కడ వాళ్ళు కన్సిడర్ చేసి మనకు క్రెడిట్స్ అంటే అవార్డ్స్ ఇస్తారు అక్కడ. ఓకే, ఆ విషయం అట్లా ఏమైనా నీ విషయంలో జరిగిందా? నేను అలా నాకు 3 credits అట్లా అప్లై చేశాను. ఓకే, సో మినిమం కూడా మనం అప్లై చేయొచ్చు, మాక్సిమం కూడా మనం అప్లై చేయాల్సిన 3 credits. అంతకంటే ఎక్కువ అప్లై చేసుకున్నాం అనుకోండి మన మాస్టర్ కూడా వాల్యూ ఉండదు అక్కడ, మనం నెక్స్ట్ స్టేజ్ కూడా వెళ్ళలేము అక్కడ. మాక్సిమం వచ్చేసి 3 subjects వరకు మనం RPL అప్లై చేసుకోవచ్చు. దాన్ని క్రెడిట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి కూడా అంటాం మనం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అకౌంటింగ్ చదివాను. అకౌంటింగ్ లో ఇక్కడ ఎకనామిక్స్, ఫౌండేషన్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ అకౌంటింగ్, ఇలా కొన్ని సబ్జెక్ట్ చదివాను. సో ఎకనామిక్స్ వీటన్నిటిని సేమ్ సబ్జెక్ట్స్ మనకు అక్కడే ఉంటాయి. ఎందుకంటే మన వరల్డ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎకనామిక్స్ అనేది చేంజ్ కాదు, ఫౌండేషన్స్ ఆఫ్ అకౌంటింగ్ అనేవి కూడా చేంజ్ కావు మనకి. ఓకే, సో కంపెనీ అకౌంటింగ్, ఇట్లా ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎక్కడికి వెళ్ళినా చేంజ్ కావు ఇవి. సో ఆ స్టాండర్డ్స్ లోనే మనకు అక్కడ కూడా సేమ్ స్టాండర్డ్స్ ఉండే అకౌంటింగ్ స్టాండర్డ్స్. ఓకే, సో ఇవే స్టాండర్డ్ ఇక్కడ చదివిన స్టడీనే నేను అక్కడ వాళ్ళకి చూపెట్టాను. నేను ఈ సబ్జెక్ట్ చదివాను, నాకు ఇందులో గుడ్ నాలెడ్జ్ ఉంది. సో లైక్ నేను వర్క్ కూడా కొన్ని రోజులు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది నాకు, వర్క్ చేశాను. సో ఆ రెండింటిని కలిపి నేను
వాళ్ళకి ప్రూవ్ చేశారు నాకు ఈ నాలెడ్జ్ ఉంది, నాకు దీని సేమ్ ఫీల్డ్ సేమ్ డొమైన్ లో నేను వర్క్ చేశాను ఓకే అని చెప్పేసి కాలేజ్ కి అప్లై చేసుకుంటే వాళ్ళు అప్పుడు నాకు 3 subjects కి అవార్డ్స్ ఇచ్చారు వాళ్ళు. ఓకే. సో వాటికి దానికి సంబంధించిన ఫీజు కూడా అక్కడ ఎట్లా అంటే మనకి సబ్జెక్ట్ బట్టి ఫీ ఉంటుంది కాలేజీ. ఓకే. మనం ఏ సబ్జెక్ట్ చదువుతాం వాటికి ఫీ పే చేయాల్సి ఉంటుంది, ఏ సబ్జెక్ట్ అయితే మనం చదవం వాటికి ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో నాకు 3 subjects అట్లా నాకు కొంచెం తక్కువ అయిపోయింది, కాలేజ్ ఫీ కూడా తక్కువ అయిపోయింది. ఓకే. ఓకే. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఆస్ట్రేలియాలో. ఆల్రెడీ చదువుకున్నాము అని ప్రూవ్ చేయగలిగితే అది అక్కడ కూడా మళ్ళీ మనం సేమ్ సబ్జెక్ట్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు అంటిల్ 3 subjects వరకు మాక్సిమం. ఎక్కువ చేసుకోవచ్చు, చేసుకుంటే మాత్రం మళ్ళీ మనకి నెక్స్ట్ స్టేజ్ లో ప్రాబ్లం అవుతుంది. ఎవరైతే వర్క్ వీసా అక్కడ ఉండి అక్కడనే సెటిల్ కావాలనుకుంటారో వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది డెఫినెట్ గా. ఓకే. సో అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇది ఎప్పుడు అంటే మనం కాలేజ్కి మనం అప్లై చేసేటప్పుడు బిఫోర్ అప్లై చేసిన తర్వాత వాళ్ళ ఆఫర్ లెటర్ ఇచ్చిన తర్వాత మనం దాని తర్వాత అప్లై చేసుకోవాల్సిన స్టేజ్ ఇది. బిఫోర్ కోర్స్ స్టార్ట్ అయ్యే ముందు మనం వీటిని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత మనం అప్లై చేసుకోలేము, అప్పుడు అప్లై చేసుకున్న ఒకవేళ మనం చదివిన తర్వాత కూడా వాళ్ళు అవార్డు ఇవ్వలేరు, మనం ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఓకే. సో బిగినింగ్ ఆఫ్ యువర్ కోర్స్ స్టార్టింగ్ మనం వీటిని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో వన్స్ ఇప్పుడు ఒకసారి ఇది అయిపోయిన తర్వాత రవి, వన్స్ ఇప్పుడు మీరు ఒక 6 months కి ఒకసారి ఎగ్జామ్స్ పెడతారు వాళ్ళు. ఓకే. అట్లా 4 semesters అయిపోతుంది. లాస్ట్ సెమిస్టర్ ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ లాంటిది ఏదైనా ఉండేనా అంటే పర్టికులర్ గా మీ మాస్టర్ ఆఫ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ కి అసెస్మెంట్ అనేది ఎలా జరిగేది? మాకు వచ్చేసి వేరే వాళ్ళకి, మాకైతే లైక్ నా విషయంలో నేను ఎంపీఏ చేశాను. సో ఎంపీఏ చేసినప్పుడు మాకు ప్రాజెక్ట్ వర్క్ అంటూ ఏం లేకుండే అప్పుడు. లైక్ సేమ్ అన్ని నార్మల్ గా అయిపోయిండే. ఓకే. లైక్ 40 marks వచ్చేసి ఇంటర్నల్ ఎగ్జామ్స్, లైక్ ఎక్స్టర్నల్ వచ్చేసి 60 marks అలా ఉంటుండే. ఓకే. సో అది అయిపోయిన తర్వాత వర్క్. ఇప్పుడు ఇక్కడ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి ఇంకొక ఇష్యూ కూడా ఏంటి అని అంటే రవి, వీసా. సో మనము వీసా చేంజెస్ చేసుకుంటే ఫస్ట్ స్టూడెంట్ వీసాలో ఉంటాము. వన్స్ ఒకసారి మీ మాస్టర్స్ ఫినిష్ చేసిన తర్వాత దెన్ మళ్ళీ మనము పోస్ట్ స్టడీ వర్క్ వీసాకి మూవ్ అయిపోవాలి. ఓకే. దాన్ని టీఆర్ అని అంటారు. 485. ఓకే. సబ్ క్లాస్ 485 కి మూవ్ అయిపోవాలి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఫెయిల్ అయినారు అనుకోండి, 1ో 2ో సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినారు స్టూడెంట్స్. సో అట్లాంటి వాళ్ళకి ఏం ఛాన్సెస్ ఉంటుండే? లైక్ అందరు పాస్ కావాలని ఏముండదు అక్కడ. సో కొందరు వచ్చేసి ఫెయిల్ అవుతారు, అయిన వాళ్ళకి కూడా వాళ్ళకి నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది, వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అంటే స్టూడెంట్ వీసానే ఎక్స్టెండ్ అవుతుందా లేకపోతే పోస్ట్ స్టడీ వర్క్ వీసా ఏమన్నా? స్టూడెంట్ వీసా ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది మనం, ఎందుకంటే మనం త్వరగానే వస్తుందా? అప్పుడు మనకి త్వరగానే వస్తుంది స్టూడెంట్ వీసా వచ్చేసి. ఎందుకంటే మన సబ్జెక్ట్స్ మనం చేస్తాం కదా అప్లై చేసినప్పుడు, లైక్ గవర్నమెంట్ అప్లై చేసినప్పుడు మనకు అక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం చూపెడతాం. దాంతో పాటు అప్పుడు మనకు వాళ్ళు కాలేజ్ వాళ్ళు సిఓఈ అని చెప్పేసి ఇస్తారు, కన్ఫర్మేషన్ ఆఫ్ ఎన్రోల్మెంట్ అని చెప్పేసి. సో అప్పటి వరకు వాళ్ళు మళ్ళీ వీసా అనేది ఇస్తారు మనకి. ఓకే. మళ్ళీ రివైజ్డ్ సిఓఈ ఇచ్చిన తర్వాత ఎన్ని నెలల వరకు ఛాన్స్ ఇవ్వచ్చు వాళ్ళు ఎట్లా అంటే సిఓఈ అనేది కోర్స్ డ్యూరేషన్ బట్టి ఇస్తారు వాళ్ళు, ఓన్లీ స్పెసిఫిక్ డ్యూరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 2 సబ్జెక్టులు మిగిలిపోయాయి, నెక్స్ట్ సెమిస్టర్ వచ్చేసి 4 months ఉంటుంది. సో ఆ 4 months వరకు వాళ్ళు సిఓఈ ఇస్తారు మనకి. 4 months పైన ఒక 1 month ఎక్స్ట్రా అనేది ఇస్తారు మనకి రిజల్ట్ వచ్చే వరకు. సో అప్పటి వరకు మళ్ళీ మనం వీసా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి అప్పుడు మనం ఫెయిల్ అయిన సబ్జెక్ట్స్ మన కాలేజ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. రవి అప్రాక్సిమేట్ గా అప్పుడు మీరు చదువుకున్నప్పుడు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత పెరిగింది ఒక సబ్జెక్ట్ కి? ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ కట్టే ఫీజు? నేను కాలేజ్ లో అప్పుడు చదువుకున్నప్పుడు ఒక సబ్జెక్ట్ వచ్చేసి $4,600 అమౌంట్ ఉండే. ఓకే. ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయితే కూడా మళ్ళీ ఆ సబ్జెక్ట్ చదవడానికి మనం $4,600 మనం పే చేయాల్సి ఉంటుంది ఎక్స్ట్రా. ఓకే. ఆ పర్టికులర్ సబ్జెక్ట్ మాత్రమే రాయాలా లేకపోతే ఆ గ్రూప్ మొత్తం ఉన్న సబ్జెక్టులు మొత్తం రాసే? మనం ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అవుతామో వాటికి పే చేయాల్సి ఉంటుంది. ఓకే. వాటికి మాత్రం పే చేయాల్సి ఉంటుంది, మిగతా వాటికి పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో మొత్తానికి అయితే పోస్ట్ స్టడీ వర్క్ వీసా అనేది మనం వెళ్ళిన మాస్టర్స్ ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ మనము 485 కి మనం నెక్స్ట్ వీసాకి కేటగిరీకి చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే. దాని రిక్వైర్మెంట్ ఎలా ఉంటుండే రవి? 485 వీసాకి కొన్ని కండిషన్స్ ఉంటాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఏజ్ లిమిట్ అన్నట్టు ఉంటుంది. ఓకే. అది ఇప్పుడు రీసెంట్ గా చేంజ్ చేశారు. ఇంతకుముందు 50 years, అబౌవ్ 50, లైక్ అప్ టు 50 years వరకు మనం అప్లై చేసుకోవచ్చు. బట్ లైక్ ఇప్పుడు ప్రెసెంట్ వచ్చిన కండిషన్స్ ప్రకారం అయితే ఓన్లీ 35 years, బిలో 35 years వీ కెన్ అప్లై ఫర్ ది 485 వీసా. ఓకే. సో వన్స్ మీ ప్రోగ్రామ్ అయిపోయింది అని అంటే మనం కోర్స్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనకి ఇమీడియట్ గా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అప్పుడు మీరు వెళ్ళినప్పుడు 2 years ఉండే. ఓకే. 2 years మాస్టర్స్, 2 years వర్క్ వీసా, పోస్ట్ స్టడీ వర్క్ వీసా. ఓకే. ఆ 2 years గ్యాప్ లో మీరు ఏం చేసినారు రవి? అంటే మీ వన్స్ ఒకసారి సిక్యూలో మాస్టర్స్ అయిపోయిన తర్వాత దెన్ ఆ 2 years లో ఏం జరిగింది? అప్పుడు వచ్చిన యాక్చువల్లీ చెప్పాలంటే అది నా బ్యాడ్ లక్ అనుకోవాలా ఏమనుకోవాలో నాకు తెలియదు. ఎందుకంటే నా వర్క్ అయిపోయిన ఇమీడియట్ గానే, లైక్ నేను నాది
19లో కోర్స్ అయిపోయింది. ఓకే. జనవరిలో ఏమో అయిపోయింది, కోర్స్ అయిపోయింది. సో అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను ఒకసారి, లైక్ హోమ్ విజిట్కి వచ్చేసాను. వచ్చిన తర్వాత మార్చ్లో అనుకుంటా, మార్చ్లోనే నాకు అప్పుడు వీసా ఏమో వచ్చిండే. వీసా వచ్చిన తర్వాత నేను అక్కడికి వెళ్తే అప్పుడే కోవిడ్ స్టార్ట్ అయింది. ఓకే. సో అప్పుడు వర్క్ కొంచెం ప్రాబ్లం అయి ఉండే. సో అయినా కూడా స్ట్రగుల్ చేసి కొంచెం జాబ్ ఫైండ్ అవుట్ చేసుకుని మళ్ళీ ఇంట్లో వాళ్ళని అప్పుడు డబ్బులు అడిగి తీసుకున్నారా? అప్పుడు ఏం తీసుకోవాలి, అప్పుడు వర్క్ చేసినప్పుడు కొంచెం సేవింగ్స్ ఉండే, వాటితోటి అడ్జస్ట్ అయ్యండి కొంచెం. ఇక ఓకే. ఇంట్లో వాళ్ళని అయితే అడగలేదు. ఏం అడగలేదు. ఓకే.